బ్యాక్ అయితే ఎలా పెట్టుకోవాలి? ఫ్రంట్ బ్యాక్ అంటే ఫ్రంట్లో కొంతమంది ఇక్కడ లూజ్ రావడానికి అలా పెట్టుకుంటూ ఉంటారు. ఫ్రంట్ బ్యాక్ అయితే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ వరకు ఇది జాయింట్ వస్తుంది కదా, ఇక్కడ వరకు ఇది జాయింట్ వస్తుంది కదా, ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఒక 1.5 ఇంచ్ వదిలేసి అక్కడ 2 or 3 మీ ఎక్స్ట్రా ఎంత వచ్చిందో ఇప్పుడు ఈ క్లాత్ని బట్టి ఇప్పుడు నాకు ఇంత వచ్చింది, అప్రాక్సిమేట్గా ఎన్ని వస్తున్నాయి నాకు 6-7 వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో 6-7 వస్తున్నాయి. మొత్తం సైడ్ పెట్టలేదు, మొత్తం ఫ్రంట్ పెట్టేశాడు, అన్ని ఫ్రంటే పెట్టేశాడు. అలా 6-7 వస్తాయి. ఆ 6-7ని మనం షేర్ చేసుకోవాలి అనుకుంటే ఒక 3 ఫ్రంట్ ఒక 4 పెట్టేసి మధ్యలో అంతా ప్లేన్ ఇచ్చేస్తారు. మధ్యలో అంతా ప్లేన్ ఇచ్చేసి మళ్ళీ ఇటు నుంచి ఒక 3 మళ్ళీ ఎక్కడైతే మళ్ళీ సేమ్ అంతా 1/2 ఇంచ్ స్టిచ్కి 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఒక 3 పెట్టుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు ఫోల్డ్ చేసి చూసుకుంటారు. కొంచెం ఎక్కువ ఉంది అనుకుంటే ఏదో ఒకవైపు మళ్ళీ దాని కంటిన్యూషన్ ఒక స్టెప్ ఇచ్చుకుంటారు. చిన్నది ఎంత ఎక్కువ ఉందో అంత చిన్న కుర్చీ ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పెట్టుకోవాలనుకుంటే సైడ్కి పెట్టుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను పెట్టినట్టుగా సైడ్కి అయితే మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్లెయిన్ వచ్చేస్తుంది. లేదు ఈ సైడ్కి పెట్టుకున్నా కూడా ఫ్రంట్లో లూజ్గా రావాలి అనుకుంటే ఇప్పుడు ఫ్రంట్లో లూజ్గా రావాలి అనుకుంటే ఇక్కడ కొంచెం బ్రాడ్గా ఒక కుర్చీ పెట్టేసుకుంటాను. ఒకటి పెట్టుకుంటాను. ఈ ఒక కుర్చీ అనేది ఇక్కడ తగ్గించేసుకుని సైడ్లోనే 3-4 ఇప్పుడు 7 వచ్చిన దగ్గర 3-4 సైడ్లో చూపించుకుంటాను. ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి ఇచ్చుకుంటాను కొంచెం బ్రాడ్గా. కొంచెం ఫ్రంట్ బ్యాక్ లూజ్గా ఉంటాయి, మనకి సైడ్లో ఉన్నట్టు కనిపిస్తాయి. చుట్టూ కుర్చీలు ఉన్నట్టు మనకి అడ్జస్ట్ అవ్వడానికి బాగా ఇప్పుడు పెద్దది ఉంటుంది చూడండి, వాళ్ళకి బ్యాక్లో కొంచెం కుర్చీలు పెడితే కొంచెం కంఫర్ట్ ఉంటుంది అన్నమాట. ఎంత ఎక్కడ ఎక్కువ కుర్చీలు పెట్టినా కూడా బ్యాక్లో అనేది 2-3 కుర్చీలు పెడితే ఫ్రంట్లో పెట్టుకోకపోయినా పర్వాలేదు, బ్యాక్లో కొంచెం 2-3 కుర్చీలు పెట్టుకుంటే నాకు ఇక్కడ వరకు పెట్టారు. క్లాత్ లేదని మొక్క జాయింట్ చేశారు. జాయింట్ ఇటువైపు చెప్తున్నాను, 2 తీస్తా జాయింట్ తర్వాత అయితే కుర్చీలు ఒకటే వస్తాయి, మనకి కుట్లు కన్ఫ్యూజ్ రాకుండా. కాకపోతే మనకి ఈ మిషన్స్ మీద ఏంటి అంటే క్లాత్ సో దేనికి అది కుర్చీలు పెట్టుకుంటే నీట్గా, ఇప్పుడు నాకు కుర్చీలు నీట్గా పడిపోతున్నాయి కదా, అది ఆల్రెడీ ఇప్పుడు దీనికి ఈక్వల్గా వచ్చిందా లేదా చూసుకుంటాం. నాకు ఇది ఒక్క ప్యాంటే ఉంది కుట్టింది, ఇంకేవి లేవన్నీ లెగ్గిన్స్ రెడీమేడ్ ప్యాంట్సే. కొంచెం పెద్దది వచ్చింది కదా, ఒకటి క్లాత్ పట్టేస్తూ ఉంటుంది ఫింగర్స్కి. ప్యాంట్ కొట్టడం ఈజీ అనుకున్నాను, చాలా టఫ్గా ఉంది. టాప్ ఈజీగా అనిపిస్తుంది నాకు. టాప్ సరిపోయింది కదా. ఇప్పుడు ఈ 2 లెగ్స్ని జాయింట్ చేసేద్దాం ఫస్ట్. ఓకే, ఈ 2 లెగ్స్ని జాయింట్ చేసేటప్పుడు మనకి ఫ్రంట్ బ్యాక్ తెలుస్తూ ఉంటే చూసుకొని ఆపోజిట్లోనే జాయింట్ చేసుకుంటాం కుట్లలో. సో ఫస్ట్ ఒకవైపు పిస్తా వైపు జాయింట్ చేసేస్తున్నాం. ఫస్ట్ జాయింట్ చేసేస్తున్నాను. అదేమో 7 వస్తుంది, మొత్తం రెడీ చేసేసరికి 7 వస్తుంది నాకు. పిస్తా జాయింట్ చేసేసరికి మనకి లోపల పార్ట్ ఏది బయట పార్ట్ ఏది అనేది తెలుస్తుంది కదండి. తెలిసినప్పుడు కింద లెగ్ మీరు కంప్లీట్ చేసేసుకోండి, కింద ఫోల్డింగ్ కంప్లీట్ చేసేసుకోండి. ఓకే, ఈ ఫోల్డింగ్ ఓకే, ఈ ఫోల్డింగ్కి మనం డబుల్ ఫోల్డ్కి 1 ఇంచ్ పెట్టాం కదా. సో ఇది ఇక్కడికి వెళ్ళేసరికి ఈ లెంత్ నాకు రావాలని కదా పెట్టేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను స్ట్రైట్ కట్ చేసేసాను కదండి. కట్ చేసేటప్పటికి ఇది మీకు పైకి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది. ఇలా పెడుతున్నాం కదా, ఈ చివర కొంచెం తగ్గుతుంది. స్టార్టింగ్లోనే మీకు అది తగ్గినట్టు కనిపిస్తుంది. ఇది ఉంది కదా, ఇది తగ్గుతుంది. అది అలాగే తక్కువే ఉంచుకోండి. మీరు ఈక్వల్గా ఇట్లాగారు అనుకోండి, కింద ఇది ముగ్గు వస్తుంది. ఎందుకంటే ఇది మనకి ఈ ప్లేస్ కంటే ఇలా స్లోప్ వెళ్తున్న
అవుతుంది కాబట్టి అది ఎక్స్ట్రా, అది లోపలికే ఉంటుంది, స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మీకు అది ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మీరు ఏంటంటే అది స్ట్రైట్గా అది ఎక్కడికి వస్తే అక్కడికి అలా ఉంచేసి స్టార్ట్ చేసుకోవాలి. స్టార్ట్ చేసుకుంటే మీకు నీట్గా వచ్చేస్తుంది. ఇది బాస్పల్లి ఇక్కడ మీరు నచ్చిన డిజైన్లు ఇక్కడ వేయాలన్నమాట. క్రాస్లో వేస్తారా, స్ట్రైట్లో 4 వేసుకుంటారా, ఏది అంటే క్లాస్లో చెప్పేటప్పుడు. ఎందుకంటే బయట మామూలుగా కుట్టుకునేటప్పుడు కుట్టేటప్పుడే కొంచెం డిఫికల్ట్ అంటే దానికి క్లోజ్గా రౌండ్ తిరిగేటప్పుడు కొంచెం డిఫికల్ట్. ఇది దానికి పెట్టి ఇది కుట్టేటప్పుడు అప్పుడు ఫస్ట్ మేడం చెప్పినట్టు ఇలా ఇలా వీ షేప్ మార్కెట్ చూపిస్తాను, ఇలా తీసుకుంటే ఫ్రంట్ ఎక్కడ తీసుకోవచ్చు, అది ఈజీ. ఇలా ఇబ్బంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఇలాగ వీ షేప్లో పెట్టాలి, ఇలా కుట్టేయాలి. ఇటు దీనికి కరెక్ట్గా పెట్టుకొని ఇలా కుట్టడంలో ఇదో కన్ఫ్యూజన్ ఉంటుంది. ఫ్రంట్ కుట్టడం రివర్స్ చేసామా అయిపోతాం. మనం కుట్టుకోకముందే ఇది చూసుకుంటే ఈ కుట్లు ఈ కుట్లు ఇప్పుడు రౌండ్ కుడితే మనకి లెగుస్తుంది, ఇట్లా పైకి వస్తుందని. కరెక్ట్గా రౌండ్ మనకి సరిపోవాలి కదా. ఒక్కసారి పెట్టి చూద్దాం. అక్కడ స్టార్ట్ చేసాను, మళ్ళీ అక్కడ చేశాను కాబట్టి ఈ జాయింట్ దగ్గర ఒక కుట్లు లాగేస్తాను, ఇక్కడ సరిపోతుంది. మరి దాన్ని కూర్చోప్పడం దాన్ని అడ్జస్ట్ చేయడం కాకుండా ఆపించే కాబట్టి ఇది మనకు సో ఇది ఇక్కడ చూసుకోవాలి పెట్టేటప్పుడు. మ్యాక్సిమం చెక్ చేస్తారు ఆ రోజు, ఎందుకు అలాగే ఒక్కోసారి ఎంత కరెక్ట్గా చేసే వాళ్ళు ఇప్పుడు పర్ఫెక్ట్గా తెలియదు కదా. నేను నా హ్యాండ్స్ పుట్ట చేతులు పెట్టా కదా, లెక్క వచ్చి 16 రావాలి అని పెట్టుకుంటూ చక్కడ దగ్గరికి వచ్చేసరికి కింద ఒక తక్కువ వచ్చేసింది. అది ఆ టీవీ చూస్తూ ఇన్ని నీళ్ళు వేసి దాన్ని రాయిలా కలిపేస్తావు. ఆ రాయిలా కలిపి పిసికిందే. ఇది ఇలా మనకు మొత్తం రెడీ అయిపోయాక పైన కుట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం లెంత్ చూసుకొని ఒకవేళ మనకు కొంచెం పావించి ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకోవాలి, అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. నాకు ఎంత రావాలంటే 39 రావాలనుకున్నాను. ఒకసారి తీసుకుంటాను. 40 మీద 2 పాయింట్స్ వచ్చింది అంటే ఇంకొక పావు ఇంచ్ తక్కువే వచ్చింది, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ పావించులు వరకు మనకి నో ప్రాబ్లం, ఎందుకంటే ఇది నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా కింద 38. సో మనం ఇక్కడ 1.5 ఇంచ్ అనేది మనం పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది 1/2 ఇంచ్ స్టిచ్ ఒకటి వేసేసుకొని 1 ఇంచ్ స్టిచ్ నడవడమే కష్టం. మా ఆయన నీ చీరలు కొంట కట్టుకోవచ్చు కదా. 1 ఇంచ్ మనం ఇక్కడ పెట్టుకునేటప్పటికి ఇది మనకి ఇలాగా ఇంకొంచెం ఓపెన్ చేసామంటారా? చాలు వచ్చేసింది కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మీరు ఒకవేళ ఎలాస్టిక్ పెట్టుకోవాలనుకోండి, ఇది మనం ఓపెన్ పెట్టుకోము, ఇది క్లోజ్ ఉంటుంది. ఈ కుట్టు ఇప్పుడు ఫ్రంట్ ఫస్ట్ 1/2 ఇంచ్ మనం కంప్లీట్ రౌండ్ యాజ్టీజ్గానే వేసేసుకుంటాము. ఇప్పుడు ఈ కుట్టుకునేటప్పుడు మాత్రం ఎలాస్టిక్ సైజుని బట్టి ఫోల్డ్ చేసుకొని మొత్తం అంతా రౌండ్ అంతా కుట్టేసి దీనికి ఎలాగైతే జంప్ చేయించాను అలా ఎక్కడో ఒక్క దగ్గర ఇంత ఉంచేస్తారు. అది లాస్ట్లో ఉంచుకుంటే సరిపోతుంది. మొత్తం రౌండ్ తీసేసి ఇక్కడ లాస్ట్లో మీరు ఒక 1.5 ఇంచ్ ఉంచేసుకొని అక్కడ ఆపేశారు అనుకోండి, ఆ హాల్లో నుంచి మీరు ఇలా మొత్తం ఎలాస్టిక్ని ఎక్కించేసి మూడేసుకోండి. ఎలాస్టిక్ని సెపరేట్గా దానికే క్లోజ్ చేసేసి అప్పుడు ఇది క్లోజ్ చేసేసుకుంటాం. మీరు ఎలాస్టిక్ అనేది అంటే నాకు తెలిసినంత వరకు మనం అన్నీ ఒకటే హ్యాండ్స్ ఎందుకు ఒకటి కుచ్చిళ్ళు ఒకటి మామూలు. ఇప్పుడు ఇక్కడ ఏదైనా హోల్ పెట్టుకుని ఇలా ఇలా లైన్స్ పెట్టుకుందామని. మేడం నేను నెక్ బాగుంది ఇలాంటిది ట్రై చేయలేను, నా వల్ల కాదు. నేను మేడం వేసుకొచ్చారు కదా ఇలా కుచ్చిళ్ళు పెట్టి బటన్ కుట్టారు కదా, బీడ్స్ కుట్టిస్తాయి. ఈ రెండుకి ఈ రెండు
పట్టుకుంటే ఈ కింద ఫోల్డింగ్ కానీ ఈ ఫోల్డింగ్ కానీ ఒకవేళ ఇది అప్ అండ్ డౌన్స్ వస్తుంది అని డౌట్ వస్తే కనుక కింద ఫోల్డింగ్ ముందు పెట్టుకోకండి. అప్ అండ్ డౌన్స్ వస్తే మనం ఎక్కడ అడ్జస్ట్ చేయగలం. ఇది మొత్తం రెడీ చేసుకున్న ప్రతి కిస్తా కరెక్ట్గా 2 కిస్తాలు వదిలి పట్టుకుంటే ఇటు తిట్టి సరిపోవాలి. సరిపోలేదు ఇప్పుడు ఇలా వచ్చింది అప్ అండ్ డౌన్ వచ్చిందంటే మీరు ఎక్కడ అడ్జస్ట్ చేయగలరు. కింద ఫోల్డింగ్ చేయకపోతే దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు సరిపోయి కరెక్ట్గానే వచ్చేసి ఓకే అలా వస్తే 2 కుట్టేసిన తర్వాత అక్కడ ఒక మధ్యలో కుర్చీ పెట్టుకోమంటారా? ఇంకా మరీ అంత లాస్ట్లో వచ్చిందంటే ఇక్కడ అక్కడ కొంచెం లోపలికి వెళ్ళిపోద్ది అనిపించదు కాబట్టి లాస్ట్లో ఫైనల్ అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే ఏదైనా చిన్నది ఇప్పుడు ఇది ఒకటి కొట్టి ఒకటి పొడవు వచ్చేసింది అంతా కుట్టేసిన తర్వాత ఇది కొంచెం కొద్దిగా లూజ్గా వచ్చింది అది టైట్గా వచ్చింది అనుకోండి. పిస్తా దగ్గరికి వచ్చేటప్పుడు లోపలికి ఉండేటప్పుడు కొంచెం ఇక్కడ పట్టేసుకుంటాను. మొత్తానికి కిస్తా దానికి కింద పాత్ర అయితే మాత్రం ఈక్వల్గా ఉండాలి. అందరూ ఒకటే రోజు అనుకొని కొత్త డ్రెస్సులు వేసుకొని వస్తే వీడియో తీసుకుంటాం పెట్టుకోవడానికి చిన్న వీడియో తీసి పెట్టుకుంటే అప్ అండ్ డౌన్ వస్తుంది రావట్లేదు డౌట్ వస్తే కనుక ఏ లెగ్ ఆ లెగ్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఇట్లా ఆగిస్తున్నాను నేను మొదటే ఈక్వల్గా వచ్చింది చూసుకున్నాను కాబట్టి. లేదు అనుకుంటే అది అక్కడ ఆపేసి ఇటు నుంచి కుట్టుకెళ్ళండి. ఎక్కడ వచ్చినా కూడా అడ్జస్ట్మెంట్ అనేది కిస్తా దగ్గరికి వచ్చేస్తుంది లోపలికి వెళ్ళిపోతుంది.